చెప్పరా. ఆకలేస్తుందయ్యా, తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అయ్యా. ఆకలేస్తుందా? ఈడేదో మనకు పనికొచ్చిరా ఉన్నాడు. ఈ కొన్ని రోజులు ఎలాగైనా సరే మన దగ్గర పనిలో పెట్టుకుందాం. సరే, నీకు 3 పూటలు తిండి పెడతాను. నేను ఏం పని చెప్పినా చేయాలా, చెప్పిన పని కాదని కూడా. సరేనయ్యా. సరే, ఆడికి వెళ్ళి కూర్చో. సరే, నీకేమైనా అవసరం అయితే అడుగు. ఆ కుర్చీని మాట్లాడబెట్టి గీదలకి గడ్డి కోసి రావాలరా, వెళ్ళి కోసుకొచ్చే. చేలు తెలుసు కదా. తెలుసయ్యా. సరేనయ్యా, వెళ్తాను. అయ్యా, గడ్డికి వస్తానయ్యా. సరే, ఆ చివర మేడీలు ఉంది కదా, అక్కడ వెంకట్రావు ఉంటారు. అతను ఇటుక బెడ్లు ఏమన్నాడు, వెళ్ళి మేడ మీద మోసిరా. సరేనయ్యా. మళ్ళీ కిందకి వెళ్ళిపో. పాప నువ్వై వెలుగిస్తూ నా కళకు రంగుల మెరుపిస్తూ అడుగడుగు నీడై నడిపిస్తూ ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ. నాకు కూడా అమ్మ నాన్న ఉంటే ఎంతో బాగుండు. ఆ దేవుడు అమ్మ నాన్న విలువైన ప్రేమని నాకు దూరం చేశాడు. చా అయ్యా, ఇటుక బట్టలు మోస్తానయ్యా. అయ్యా, మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నానయ్యా. అయ్యా, నేను కూడా అందరితో పాటు చదువుకుందాం అనుకుంటున్నానయ్యా. ఏంటి, నువ్వు చదువుకుందాం అనుకుంటున్నావా? నిన్ను పనిలో పెట్టుకోవడం ఎక్కువ, పోరా. అయ్యా అయ్యా, ఒకసారి ఆలోచించండి. అమ్మా, తింటోడు పెడతారు 3 పూట్ల. పో అర్జెంట్ ఇక్కడి నుంచి, రేపటి నుంచి నాకు కనబడకో. నిరక్షరాస్యత, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కరువు కాటకాల కారణంగా లక్షలాది మంది చిన్న వయసులోనే కార్మికులుగా పనిచేస్తున్నారు. అందమైన బాల్యం అంటే ఆటపాటలతో గడపాలి. చిన్నారి చేతులు ఉన్నవి పట్టడానికి, వెట్టి చాకి చేయడానికి కాదు, పలకా బల్పం పట్టడానికి. సాదా చాయలతో కాదు, కేరింతలతో నిండాలి పిల్లల జీవితం.